ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల నూతన సంస్థలు కానీ, నూతన వ్యాపారం కానీ మీరు ప్రారంభించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటున్నాయి. ఈ రకంగా మీకు జన సహకారంతో సంతోషంగా ముందుకు వెళ్తారు. సప్తమంలో గురు సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా వ్యాపార అభివృద్ధి కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆటంకాలు, నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థములో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం, దుబారా ఖర్చులు మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి శ్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.